బీపీ టాబ్లెట్ తీసుకునే వల్ల మాకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటారు. సో బీపీ టాబ్లెట్ తీసుకునే వల్ల మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువ. బీపీ ఉండి మీరు టాబ్లెట్ తీసుకోకుండా బీపీ కంట్రోల్ అవ్వలేదంటే కిడ్నీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నమస్తే అండి, నా పేరు జే పెద్దన్న గారవిందమాంబి. నాకు గత 7 yearsగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. గతంలో బీపీ చాలా ఎక్కువ ఉండేదండి. నేను పట్టించుకోకుండా ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా నా పని మీద నేను ఉండేవాడిని. సో అది నిదానంగా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసింది. సో నేను చెప్పడం ఏమంటే నా ఎక్స్పీరియన్స్గా బీపీ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీ చెడిపోండి. అవి వాడితేనే మన కిడ్నీ సేఫ్గా ఉంటాయి, హార్ట్ సేఫ్గా ఉంటుంది, మన ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే హైపర్ టెన్షన్ అందరికీ వస్తున్నాయి. అంటే హై బీపీ వస్తుంది. ఆ హై బీపీ రాకుండా అందరూ ఆరోగ్యపరంగా బీపీ షుగర్ అన్ని చెక్ చేసుకొని, బీపీ ఉందంటే మంచి డాక్టర్ని కలిసి, మీకు నచ్చిన డాక్టర్ని కలిసి తర్వాత చెక్ చేసుకోవాలి. బీపీ ఎక్కువ ఉంది, నాకేమవుతుందిలే బీపీ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉన్నాము అంటే కిడ్నీలు దెబ్బతినమే కాదు, గుండె వ్యాధులు వచ్చే. సో ఆయన పేషెంట్ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాడు. సో ఎప్పుడు బీపీని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోండి. ఏ మెడిసిన్స్ తీసుకోవాలి అని కనుక్కొని కరెక్ట్ గా కంట్రోల్ చేసుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వేరే కాళ్ళు రక్తనాళాల ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని రాదు. సో ముంజాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.